ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ విజయ్ గారు. మరో కాలర్తో మాట్లాడదాం. రామచంద్ర ప్రసాద్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. హలో హలో ప్రసాద్ గారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి. ప్రసాద్ గారు, నా పేరు రాజేంద్ర ప్రసాద్, రాజమండ్రి అండి. ఓకే చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి. నాకు వచ్చి పైన వెనక పన్ను లేదండి, పైన చివరి నుంచి మూడో దంతం లేదండి. నేను ఇక్కడ లోకల్లో ఒక డెంటిస్ట్ కనుక్కుంటే జైగోమాటిక్ ఇంప్లాంట్ అని చెప్పి అన్నారు. అదేంటి అర్థం కాలేదు నాకు. అది కనుక్కుందామని చేశాను సార్. అది ఒక పంటికి జైగోమాటిక్ ఇంప్లాంట్ అవసరం లేదండి. ఒక పంటికి నార్మల్ ఇంప్లాంట్ పెట్టుకోవచ్చు. జైగోమాటిక్ ఇంప్లాంట్ అంటే అసలు ఏ పళ్ళు లేని వాళ్ళకి ప్లస్ ఎముక అసలు లేని వాళ్ళకి ఆ జైగోమాటిక్ ఇంప్లాంట్స్ అమరుస్తామండి. మీకు దాదాపు అన్ని పళ్ళు ఉన్నాయి, ఒక్క పన్ను వెనక నుంచి మూడో పన్ను పోయింది. నార్మల్ ఇంప్లాంట్తో మనం సెట్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ రామచంద్ర ప్రసాద్ గారు. మరో కాలర్తో మాట్లాడదామండి. మలయ్య గారు, గుడ్ ఆఫ్టర్నూన్. హలో, నమస్కారం సార్. చెప్పండి మీ ప్రాబ్లం. హలో, నమస్కారం సార్. నా మిసెస్ కు చెప్పండి. మా భార్యకు మీద పనులన్నీ పూర్తిగా లూజ్ అయిపోయినాయి సార్. చెప్పండి. లూజ్ అయిపోయి ఏమైందంటే మొత్తం చిగురంతా మీదికి అయిపోయింది. అయితే మీదికి అయిపోయి మొత్తం పనులు పూర్తిగా లూజ్ అయిపోయినాయి సార్. ఒక పన్ను కూడా దానంతలో అదే ఊడిపోయింది. అయితే ట్రీట్మెంట్ ఇప్పుడు ఫిక్స్డ్ పళ్ళ కోసం అక్కడికి రమ్మంటారా? ట్రీట్మెంట్ ఫిక్స్డ్ పళ్ళకి ఇక్కడ రావాలండి. మొదట అది లూజ్ అవడానికి గల కారణాలు తెలుసుకోవాలి కదండి మనం. సార్ షుగర్ ఉండే సార్ అప్పుడు, ఇప్పుడు షుగర్ కంట్రోల్ అయింది. ఎంత ఉండిందండి ఇంతకుముందు షుగర్? ఇంతకుముందు 175 అట్లుండే. ఇప్పుడు కంట్రోల్లో ఉందండి. ఇప్పుడు కంట్రోల్ అయింది సార్. మొన్ననే టెస్ట్ చేసుకున్నాం. డాక్టర్ గారు కూడా అడిగిన, ఇక్కడ స్వామి సార్ అని ఉన్నాడు, ఆయన దగ్గర పోతే ఆయనకు ఆ డాక్టర్ కలవలేదు. ఆయనకు సంబంధించినటువంటి జూనియర్ కలిసిండు. కలిసేసి ఏమన్నా అంటే ఈ షుగర్ తక్కువైన తర్వాత మేము చేస్తామని అంటే పోయినట్టుమి. అయితే ఒకసారి 2-3 పనులు ఇట్లా పూర్తిగా తీసేసిన తర్వాత అది 1 మంత్ టైం పడుతుందని చెప్పిండు. అయితే అది ఎంతవరకు నిజం అనేది మాకు అనుమానం వచ్చేసి మేము అంతేం అవసరం లేండి. మనకు తీసిన రోజే ఫిక్స్డ్ గా పళ్ళు పెట్టేసుకోవచ్చు అండి. వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. త్రూ ఇంప్లాంట్స్ మనం చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మల్లయ్య గారు. మరో కాలర్తో మాట్లాడదామండి. భరత్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. నాకు ఒకసారి చిన్నప్పుడు కింద పడ్డానండి. చెప్పండి. ఆ కింద పడితే లెఫ్ట్ సైడ్ పన్ను ఒకటి సగం విరిగింది. దానికి క్యాప్ పెట్టారు. చెప్పండి. క్యాప్ పెట్టినప్పటి నుంచి అది క్లీన్ కూడా చేశారు, పళ్ళన్నీ క్లీన్ చేశారు. ఆ పళ్ళు క్లీన్ చేసి క్యాప్ పెట్టిన ఒక 2-3 మంత్స్కి ఏమవుతుందంటే పళ్ళన్నీ జూ అంటున్నాయి. అది క్లీన్ చేసిన దాని వరకు ప్రాబ్లమో లేకపోతే మరి చూర్లు చాలా వరకు పైకి కొట్టుకోపోయింది కొద్దిగా. ఇది మళ్ళీ అది కాకుండా ఈ పళ్ళు క్లీన్ చేసిన కొద్ది రోజులకి అంటే ఈ మధ్య రీసెంట్ గా ఏమవుతుందంటే 3 years అయింది ఇప్పటికి. అదేమవుతుందంటే పంటి మీద అక్కడక్కడ బ్లాక్ డాట్స్ వస్తున్నాయి. ఈ పళ్ళు క్లీన్ చేయించినందువల్ల లేకపోతే పళ్ళు బాగా తోమనందువల్ల? యాక్చువల్ గా ఇది క్లీన్ చేయించిన వల్ల కాదండి. మనకు చిగుళ్ళ ఇన్ఫెక్షన్ ఉంది లోపల. చిగుళ్ళన్నీ మీకు పైకి వెళ్తున్నాయి కదా. యాక్చువల్గా చిగుళ్ళ ఇన్ఫెక్షన్ ఉంది. ఒక్కసారి చిగుళ్ళ సర్జరీ చేయించుకుంటే నార్మల్ అవుతుంది. మనకు క్లీన్ చేసేది ఎంతవరకు అంటే పంటి మీద ఉన్న గార వరకే మనం రిమూవ్ చేయగలం క్లీనింగ్లో. చిగుళ్ళల్లో ఉన్న ఇన్ఫెక్షన్ని మనం రిమూవ్ చేయలేము ఓన్లీ క్లీనింగ్ వల్ల. దానికి చిగుళ్ళు క్లీన్ చేయాలి, చిగుళ్ళ సర్జరీ అంటారు. ఆ సర్జరీ ద్వారా మనం చిగుళ్ళన్నీ గట్టిగా హెల్ప్ చేసుకోవాలి. లేదంటే మీకు అలానే చిగుళ్ళు పైకి వెళ్తా దాని కింద ఉన్న ఎముక కూడా అరిగి కొన్ని రోజులకి పళ్ళు ఊడిపోయే దశకి చేరుకుంటారండి మీరు. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ భరత్ గారు. మరో కాలర్తో మాట్లాడదామండి. సౌమ్య గారు, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సౌమ్య గారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి. డాక్టర్ గారితో మాట్లాడొచ్చా? డాక్టర్ గారితో మాట్లాడండి. సార్, నాది ముందు పళ్ళలో ఒకటి పిపి పన్ను వచ్చి కలర్ చేంజ్ అయిందండి. చెప్పండి. అది రూట్ కెనాల్ చేయించుకున్నాను. అది కలర్ అలాగే బ్రౌనిష్ గా అయిపోయింది. పక్క పన్ను అంతా వైట్ గా ఉన్నాయి నార్మల్ గా. సో దానికి ఏముంటదండి ట్రీట్మెంట్? క్యాప్ పెట్టుకోమంటారా లేదంటే? ట్రీట్మెంట్ బెస్ట్ ఆప్షన్ వచ్చి ఓన్లీ క్యాపేనండి. ఎందుకంటే రూట్ కెనాల్ చేసిన ట్రీట్మెంట్ అంటే అది హలో చెప్పండి. రూట్ కెనాల్ చేసిన ట్రీట్మెంట్ అంటే అది ఓన్లీ డెడ్ అయిపోయినట్టు అండి ఆ టీత్. అదే అన్నారు డాక్టర్ గారు. దానికి క్యాపేనండి, ఇంకో సొల్యూషన్ ఏం లేదు.
క్యాప్ ఓన్లీ క్యాపే అంటారా లేకపోతే టీత్ చేంజ్ చేయమంటారా? టీత్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదండి. మనకు ఒక టీత్ అంటే ఇట్స్ చాలా వాల్యుబుల్ అండి ఒక టీత్ ని. అదే అది స్ట్రాంగ్ గానే ఉంది సార్ టీత్, కాకపోతే డెడ్ బ్లడ్ సర్క్యులేషన్ లేదని అన్నారు అనమాట. దానికి క్యాప్ వేస్తే సరిపోద్దండి. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ సౌమ్య గారు. మరో కాలర్తో మాట్లాడదామండి. చంద్రశేఖర్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. హలో చంద్రశేఖర్ గారు. మేడం మేడం డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. సార్ నాది కర్నూలు అండి. నాకు దాదాపు ఒక 10 years బ్యాక్ నుంచి డయాబెటిక్ పేషెంట్ నేను. చెప్పండి. నాకు ఆల్మోస్ట్ ఒక 13 teeth దెబ్బతిన్నాయి సార్. 13 teeth. ఓకే చెప్పండి. 13 దెబ్బతిన్నాయి. నేను మళ్ళీ ఎట్లా రీప్లేస్మెంట్ ఏమైనా చేసి అన్ని ఆఫ్ అట్లా ఇరిగి ఉన్నాయి సార్. మనం రీప్లేస్ చేయొచ్చు. అందుకనే నాకు డెంటల్ గా చేపిస్తాను. ఎందుకంటే సైడ్ కి ఏమి దానికి అట్లనే అది. అవునండి, మనము రీప్లేస్ చేయొచ్చు అండి. కానీ మన షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నాయని ఒకసారి చూసుకోవాలండి. షుగర్ కంట్రోల్ అవ్వాలి. మనం ఒక సర్జరీ చేశాక పుండు మానాలంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటేనే అది సాధ్యం అవుతుందండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ చంద్రశేఖర్ గారు. మరో కాలర్తో మాట్లాడతామండి. కుమార్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. కుమార్ గారు, పండ్లు కొంచెం బ్రౌన్ కలర్ ఉన్నాయి మేడం అన్నీ. చెప్పండి చెప్పండి కుమార్ గారు. పండ్లన్నీ బ్రౌన్ కలర్లు ఉన్నాయి మేడం. చెప్పండి. బ్రౌన్ కలర్ ఉన్నాయి. ఆల్రెడీ ఒకసారి సింగపూర్ లో పండ్లు క్లీన్ చేయించుకున్నాను. మళ్ళీ సేమ్ అదే విధంగా ఉన్నాయి మేడం. దీనికి సొల్యూషన్ అనేది క్లీన్ చేయించుకున్నాక మీకు వైట్ అయిందండి? వైట్ కాలేదు సార్. మరి వైట్ కాకుండా అడిగాను సింగపూర్ డాక్టర్ అండి, మన ఇండియా డాక్టర్. ఈ పండుగ ఏం సార్ క్లీన్ కాదంటే, కాదు ఇది అట్లా ఉంటుంది బ్రౌన్ కలర్ ఉంటుంది అన్నాడు సార్. టీత్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. ఇది మనము యాక్చువల్ గా మనకు స్టెయిన్స్ పై నుంచి పట్టినవి అయితే క్లీన్ చేస్తే క్లీన్ అవుతాయండి. మనకు లోపల ఎనామెల్ నుంచి స్టెయిన్స్ వస్తాయండి. మనకు టూత్ ఫామ్ అయ్యేటప్పుడు ఫామ్ అవుతాయి స్టెయిన్స్. అవి నార్మల్ గా పోవండి. వాటికి వెనీరింగ్స్ అని కొత్త సిస్టమ్ వచ్చింది ఇప్పుడు. బ్లీచింగ్స్ కూడా దానికి అడ్వైజబుల్ కాదు. ఓన్లీ వెనీరింగ్స్ కనుక పెట్టుకుంటే మనకు నార్మల్ గా మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ షేడ్ లో అది తీసుకురావచ్చండి. క్లీన్ చేపిస్తే ఏం రాదండి. మనకు లోపల ఉన్న కలర్ పోవాలంటే క్లీన్ చేపిస్తే పోదు అది. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ రవికుమార్ గారు. మరో కాలర్తో మాట్లాడదామండి. సత్యానంద గారు, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే అండి. సత్యానంద గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మేడం డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి. అది ఇప్పుడు మా పాపకి 10 సంవత్సరాలండి. చెప్పండి. ఆ పాపకి పళ్ళు ఊడిపోతున్నాయండి. చెప్పండి. మళ్ళీ పళ్ళు రావట్లేదండి. ఒక్కసారి మీరు ఎక్స్రే తీసి చూడండి, లోపల పళ్ళు ఉంటాయి. ఆ పళ్ళు రాకుండా ఏదో అడ్డుపడుతుంటది, చిగురు కానీ ఇంకేదైనా అడ్డుపడుతుంటది. ఆ చిగురు అడ్డుపడే ఏరియా వరకు మనం చిన్న కట్టిస్తే పన్ను దాంతో అదే వచ్చేస్తుందండి. అది ఇప్పుడు పళ్ళు కూడా దగ్గర 3 months అవుతుందండి. ఒక్కసారి ఎక్స్రే తీసి చెక్ చేసుకోండి. ఎక్స్రేలో మనకు తెలుస్తుందండి పైన పన్ను ఎంతవరకు ఉంది అని. ఎక్స్రే తీయించండి. తీస్తే మీకు పాల పళ్ళు పోయిన ప్లేస్ లో పైన వచ్చే పళ్ళు ఎక్కడ దాకా వచ్చింది, ఎలా ఉంది, ఏ అలైన్మెంట్ లో ఉంది, ఇవన్నీ మనకి ఎక్స్రేలో తెలుస్తాయి. దాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవచ్చు అండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ సత్యానంద గారు. మరో కాలర్తో మాట్లాడదామండి. దుర్గారావు గారు, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్కారం సార్. నమస్కారం దుర్గారావు గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? ఏమండి మాది రాజమండ్రి అండి. మాకు రూట్ కెనాల్ చేసారు దాదా గారు. చెప్పండి. ఆ రూట్ కెనాల్ చేస్తే మళ్ళీ సిమెంట్ పెట్టారు. సిమెంట్ పెట్టయినా కానీ అది నొప్పి తగ్గట్లేదు. చెప్పండి. నొప్పి తగ్గకపోతుంటే మళ్ళీ నొప్పి తగ్గలేదు. మళ్ళీ ఆధారగా దగ్గరికి వెళ్తాండి అండి. సెల్ అని మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ రీఫిల్లింగ్ పెట్టారు. మళ్ళీ సిమెంట్ అయినా నొప్పి తగ్గట్లేదు. దానికి పరిష్కారం ఏంటి సార్? ఏంటంటే దీంట్లో కంప్లైంట్ ఏమి లేదు, లేకపోతే వేరే దారి లేదు, చూసుకో వేరే దారి కూడా చూపించమంటే మళ్ళీ వేరే దాంట్లోకి మళ్ళీ వెళ్తే అతను కూడా దీంట్లో కంప్లైంట్ ఉంటూ ఏమి లేదు, మళ్ళీ రూట్ కెనాల్ చేయమంటే చేస్తాను, దీనికి గ్యారంటీ నొప్పి తగ్గదు, గ్యారంటీ నేను ఇవ్వలేను అంటున్నారండి. అతను అట్టేముండదండి. రూట్ కెనాల్ బాగా చేస్తే పర్ఫెక్ట్ గా ఉంటే నొప్పి రాదండి మనకు. ఒకవేళ నొప్పి వచ్చింది అంటే ఏదో రూట్ కెనాల్ అయినా ప్రాబ్లం ఉంటుంది, లేకపోతే ఆ పంటి మీద ఓవర్లోడ్ అవుతుంటదండి. రెండే ప్రాబ్లమ్స్. ఆ పంటి మీద ఓవర్లోడ్ అయినా రూట్ కెనాల్లో ప్రాబ్లం అయినా మీకు నొప్పి వస్తుందండి. మరి దీనికి పరిష్కారం ఏం చేయమంటారండి సార్? పరిష్కారం మళ్ళీ ఒక్కసారి రీరూట్ కెనాలే చేయొచ్చండి.
ప్రాబ్లం ఏముండదు. రూట్ కెనాల్ చేయించి దాని మీద క్యాప్ వేయించండి, ఫిల్లింగ్ చేసి వదిలేయకుండా దాని మీద ఒక క్యాప్ పెట్టించండి, మీకు సాల్వ్ అవుద్దండి ప్రాబ్లం.